పాలక ఫోన్ పట్టుకొని ఆ బుక్కు ఈ బుక్కు ఆ గ్రాము ఈ గ్రాము తెరిస్తే చాలు దునియాల ఎక్కడెక్కడ ఏమైతుందో అన్నీ మన ముంగటుంటాయి. సోషల్ మీడియా అట్లా తయారైంది. అందులో నిజమైన ముచ్చట్లేందో జూటా ముచ్చట్లేందో ఎవ్వలకు తెలియదు. ఇట్లనే ఏపీలా కూటమి లీడర్లకు ఎగస్ పార్టీలకు నడుమ సోషల్ మీడియా రచ్చ జోరుగా నడుస్తుంది. పోస్టులతోనే పొట్టు పొట్టు ఫైటింగ్ చేసుకుంటుర్రు. అందుకే దానికి బ్రేకులేసే ఇగరం చేసిర్రట సర్కారోళ్ళు. ఏం చేసిర్రో చూద్దాం సార్. నరం లేని నాలుకే ఉన్నది కదా అని ఎట్ట పడితే అట్లా మాటలు ఇరిస్తే, చేతిలో పలక ఫోన్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది రాస్తే ఇక ఊకునేది లేదంటారు ఏపీ సర్కారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది రాస్తున్నారని చాలా మంది మీద కేసులు అవుతున్నాయి. అందులో పక్క పార్టీ వాళ్ళనైతే అసలే ఇడిచిపెడతలేరు. సోషల్ మీడియాలో అడ్డదాకుల పోస్టులు అన్ని పెట్టేటోళ్లను దొరకబట్టేందుకు స్పెషల్ పోలీసు వాళ్ళని పెట్టినరాట. ఒక్క విజయవాడలోనే 20 కేసులు బుక్ అయినాయట. పెద్ద ముచ్చట ఏంటిదంటే దాంట్లో ఎక్కువ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీద పెట్టిన పోస్టుల మీదనే కేసులు అయినాయి అన్నట్టు చెప్తున్నారు. అందులో కూడా ఎక్కువగా యూత్ పొల్లగాండ్లు ఐటీ కొలువులు చేసేటోళ్ళే ఉన్నారట. మరి ఇక సోషల్ మీడియాలో అటువంటి రాతలు రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో వాళ్లకు. ఉత్తగా కేసుల పాలయ్యిండ్రు. ఇప్పటికే అందరిని అరెస్ట్ చేసి లోపలికి కూడా పంపించారట పోలీసు వాళ్ళు. మొత్తానికైతే మా ఇష్టం మా చిత్తం ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో రాస్తాం అని అంటే మాత్రం కేసులు పెట్టి లోపటేస్తాం అంటుండ్రు ఏపీ పోలీసు వాళ్ళు. అయినా ప్రశ్నించుడు వేరు, మనుషులను దూషించుడు వేరు. ఇవాళ రేపు ఆ రెండింటికి తేడా తెలియక చాలా మంది ఆగమవుతుండ్రు. ఆఖరికి కేసుల పాలవుతుండ్రు. అందుకే జర సోషల్ మీడియా వాడేటోళ్ళు పోస్టులు పెట్టేటప్పుడు పైలం, లేకపోతే వెనక తిరిగి ఈదర పోయి బాధరైతుంది.